పాలు ప్యాకెట్లు. ఎరా వచ్చావా? ఏంట్రై లేటు? సరే 20 ప్యాకెట్లే. ఓకే 20 ప్యాకెట్లేరా. అజ్జమ్ము రే గిరి, ఆ, రేపు నుంచి నేను రావట్లేదురా. ఈ జాబ్ గురించి చెడిపోతుందన్నమాట అయితే. ఏంట్రా అన్నా? ఏం లేదన్నా, నువ్వు మానైతే దేవాలయం లాంటి షాప్ ని ఎవరు చూసుకుంటారని. అందుకే కదరా దేవత లాంటి మేఘనాన్ని పెట్టాను. ఎవరో ఆ దేవత. మేఘనా ఇదిగో ఈడే గిరంటే రోజు మనకి పాలు ప్యాకెట్లు తీసుకొస్తాడు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని డబ్బులు ఇచ్చాయి. ఒరే అజ్జమ్ము, ఆ మేఘనాన్ని చూస్తుంటే పైన మేఘాలన్నీ కరిగి నాకు కాళ్ళు అడుగుతున్నట్లేదా? అంత లేదు, ఆ పాల ప్యాక్ తిరగటం ఆపితే మేఘాలు కరగటం ఆగి వర్షం ఆగుద్ది. అజ్జమ్ము తను ఎందుకు నా కోసం పుట్టింది అనిపిస్తుందిరా. అదేంటి, మన టీచర్ ఉన్న పద్మ, మీ మరల కృష్ణవేణి, మన కోటించి లక్ష్మి కూతురు, మన సంవత్సరాన్ని కుమారి, వీళ్ళందరూ ఏమైపోతారు? ఇప్పుడు ఇలా గుర్తొచ్చాను నీకు? ఏమో మన వాళ్ళు చూసినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. ఇప్పుడేమీ మేఘన. రే వాళ్ళ వేరు, ఈ మేఘన వేరురా. ఇప్పుడు 2 మనసులు కలవాలనుకో, వాళ్ళిద్దరి మధ్య తెలియని కొన్ని విషయాలు కలవాలరా. మేఘనకి నాకు ఏదో కలుస్తున్నాయి అనిపిస్తుందిరా. ఏంటో కలిసేవి. ఇప్పుడు తను టీ పెట్టాలంటే డికాషన్ పెడితే సరిపోతుందా? పాలు కూడా కావాలి కదరా. తన డికాషన్ నేను పాలు కలిస్తే కదరా టీ. అరే నీకు సరిగ్గా అర్థం కాలంటుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను నేను. పాలిచ్చిరప్ప చాలా చేస్తున్నారా. మేఘనా పాలు. మేఘనా గిరిగడికి డబ్బులు ఇచ్చే. అన్నయ్య డబ్బులు